అరే చెప్తుంటే మీరు మనుషులుగా రా ఎట్లా అరే నాకు వద్దే మీరు నా పక్కన రావద్దు మీరు అరే నాకు వద్దే వద్దు నాకు గన్వేలే వద్దు అరే ఇగో గీ ఎత్తుండే ఒకటే గయ్య మొత్తుకుంటున్నాట ఒక ఎమ్మెల్యే ఆయన కాడ గన్వేలు వద్దాట ఎందుకని ఏమిటికి అసలు కథ ఎంతో ఇందాం పని నాకు మాత్రము నేను ఒక్క తిరిగి చెప్తున్నా జర నా మాట మీరు చెవున పెట్టాలా వినకపోతే మాత్రం మీ కర్మ నేను ఒక్క తిరిగి పదే చెప్పేది ఏంటంటే నాకు మాత్రము గన్మెన్లు వద్దంటే వద్దు నేను చెప్తున్నా కదా నాకు శత్రువులు ఎవ్వలేరు అని ఈ రకంగా ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమారు ఆంబాయం వెళ్ళబోసుకుంటున్నాడు నుల్లా అసలు కథ ఏంటంటే ఈయనకు మంత్రి పదవి రాలేదట నాకు మంత్రి పదవి ఎట్లా ఇయ్యరు ఏమిటికి ఇయ్యరు నాకు ఏం తక్కువ ఉంది అని ఇది మనసులో పెట్టుకొని అయిన దానికి నాకు గన్మెన్ కూడా వద్దు నేను సామాన్య కార్యకర్తగానే ఉంటా జనాలకు సేవ చేస్తా అన్నట్టుగా ఈ రకంగా గన్మెన్లను అదిరించి బెదిరించి దగ్గరికి రాణిస్తాడట ఈ టీడీపీ ఎమ్మెల్యే అబ్బా రవికుమార్ అన్న ఎంత పని చేసుకునేవే మరి ఏడ మిస్టేక్ అయిందో ఏం కదో కానీ మొత్తానికి అయితే మంత్రి పదవిలో జర్ర కొత్త ఆటి ఇటు గోల్మాల్ అయింది కాబట్టి ఇక మరి రవికుమార్ అన్న గుండె నిప్పై మండుతుందిలా చూడాలి మరి రేపు ఏమవుతుందో ఏం కథో కానీ టీడీపీలో ఇప్పుడు ఇది పెద్ద రచ్చ రంబోలు అయిపోయిందిలా ఏపీలో అది పెద్ద వార్త అది నేను ప్రోటోకాల్ కావాలని అనుకుంటారు చాలా మంది ఎమ్మెల్యేలు నేను ప్రోటోకాల్ ఉండాలని కన్నా సింపుల్గా ఉండాలనేది నా అభిమతం మీరు చూసారో లేదో గడిచిన 30 సంవత్సరాలుగా కూడా నేను చాలా సింపుల్ సిటీగా ఉంటాను అందరు ఫార్చునర్ కార్లు వాడితే నేను సఫారీ కారు వాడా అంటే ఏంటి అవసరానికి ఉండాలి తప్ప ఆర్భాటాలకు కాదు ఇది నా తత్వం కాదు ఇది మొదటి నుంచి నాకున్న అలవాటు ఇది అప్పుడు కూడా లాస్ట్ టైం నేను విప్పుగా ఉన్నప్పుడు కూడా కొంత నాకు ఉండేటటువంటి దాన్ని కూడా అప్పుడు కూడా వద్దనే చెప్పాను ఎందుకనంటే ప్రజలతో కలిసి ఉండడం వేరు కొన్ని అడ్డగోడలుగా ఉంటాయి ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఫ్రీనెస్ ఉంటుందా వాడు నా దగ్గర రానివ్వడు వాడెవడో ఎక్కడ ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఆ ఇది ఉండదు ఒకవేళ ఏమైనా తోపులాట ఉన్నారు బాబా ఆగండి అని నేనే చెప్పుకుంటాను అది నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు నాకు ఏదైనా చెప్పినా ఫీల్ అవుతారు కాబట్టి గన్మెన్స్ అనేది కేవలం అది సెక్యూరిటీ అవసరమైన వాళ్ళకి అవసరం ప్రస్తుతానికైతే నాకు జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి నేనే స్వయంగా ఎస్పీ గారు మాట్లాడిన వద్దని చెప్పాను అంటే గతంలో విప్గా ఉన్నప్పుడు ఉన్నారు కదా అదే చెప్తున్నాను అప్పుడు ఏంటంటే ప్రోటోకాల్లో వాళ్ళు వస్తారు ఇప్పుడు ఓన్లీ యాజ్ ఎమ్మెల్యే అంతగా అవసరం లేదు అప్పుడు విప్పుగా ఉన్నప్పుడు వచ్చినా సరే అప్పుడు కూడా సగం ప్రోటోకాల్ వద్దనే చెప్పాను కొంతమంది తగ్గించా అప్పుడు కూడా నలుగురు ఉంటే నలుగురు వద్దు ఇద్దరే చాలు అని చెప్పి ఆ రకంగా కూడా అప్పుడు అంటే అవాయిడ్ చేయలేకపోయాను అప్పటికి నేను చెప్పినా సరే అధికారులు అట్లీస్ట్ ఒకటైనా ఉండాలని అప్పుడు బలవంతం చేశారు బట్ ఇప్పుడు అది కూడా అవసరం లేదు కానీ ప్రజాప్రతినిధులు ఉన్నాక తెలుసో తెలియక శత్రువులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అసాంఘిక శక్తులు కూడా కన్ను కూడా పడుతుంది ప్రజాప్రతినిధిపై అటువంటి పరిస్థితుల్లో ఒక సేఫ్ సైడ్ అయినటువంటిది ఉండాలి కదా నాకు శత్రువులు ఎవ్వరూ లేరు రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు ఉండొచ్చేమో కానీ శత్రువులు లేరు మా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నియోజకవర్గ చరిత్రలో 42 సంవత్సరాల నియోజకవర్గ చరిత్రలో 35,000 మెజార్టీతో ఏనాడు గెలిచే సందర్భం లేదు ఎన్టీ రామారావు గారు తొలినాళ్ళలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా 1983లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆ రోజు కేవలం 2,200 ఓట్లతో గెలిచాం తెలుగుదేశం పార్టీ 85లో కూడా మేము 3,200తోనే గెలిచాం 89లో ఓడిపోయాం 91 బై ఎలక్షన్లో కూడా 4,600తో గెలిచాం 94లో కూడా 5,200తో గెలిచాం దిస్ ఇస్ ద హైయెస్ట్ మెజారిటీ అంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి రోజుల్లో కూడా ఆ రోజు 94లో కూడా మరో ప్రబంధన సృష్టించినటువంటి రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ప్రతిపక్ష పార్టీగా ఉంది కానీ ప్రతిపక్ష హోదా రాలేదు ఆ రోజులో కూడా తక్కువే వచ్చాయి గతసారి 2019లో ఏంటంటే కేవలం రాంగ్ క్రాస్ ఓటింగ్ ఎంపీ ఎమ్మెల్యేల్లో కాస్త ఓటర్స్లో కాస్త ఉండేటటువంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాల వలన రాంగ్ క్రాస్ ఓటింగ్ వలన గతసారి 2019లో గెలిచినటువంటి అభ్యర్థి ఆ విధానంలో గెలిచారు అప్పుడు కాస్త 14,000 వరకు వెళ్ళింది ఇప్పుడు 35,000 అంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గ ప్రజలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈరోజు ఎవ్వరికి కూడా ఏ పార్టీలో ఉన్న వారికి కూడా నేను
నాకు శత్రువులు లేరు, నేను ఎవరికి శత్రువులు కాదు. లేరు అనుకోవచ్చు, కానీ మీ కేవలం మీ సామాజిక వర్గమే కాదు, జిల్లాలో చాలా సామాజిక వర్గాలు మీకు అన్యాయం జరిగిందనే ఒక ఆవేదన అన్ని కులాల వాళ్ళు కూడా ఒక లేవనెత్తున్నటువంటి తరుణంలో ఇలా మీరు వద్దడం ఒక నిరసనలా భావించవచ్చు. అసలు చాలామంది అన్యాయం జరిగిందని మీడియా మాట్లాడుతున్నారు, అన్యాయం జరిగిందని మీరు చిత్రీకరిస్తున్నారు. ఏం అన్యాయం జరిగింది? ప్రజలు ఇచ్చినటువంటిది, శాసనసభ్యుడిగా నాకు ఇచ్చినటువంటిది ప్రజలు ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటిది ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. నాకేం అన్యాయం జరిగింది? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను నిర్ణయించబట్టే కదా నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాను. కాబట్టి అన్యాయం అనేది ఎక్కడా ఏ క్వశ్చన్ లేదు. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, అవన్నీ కూడాను వాటి మీద నిరసనని మీరు తప్పుడు భాష్యాలు కానీ వక్ర భాష్యాలు కానీ మీడియా వారు చెప్పొద్దని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నా అభిప్రాయం ఒకటే, మీరు ఏనాడైనా చూసారా? ఎంతోమంది రాజకీయ నాయకులు బర్త్డేలను చేసుకుంటారు. నేను ఏ రోజైనా చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? ఈ 30 సంవత్సరాల చరిత్రలో ఇంకా కొంతమంది మ్యారేజ్ డేలను పెడతారు. ఎప్పుడైనా చూసారా మీరు? నా కుటుంబ సభ్యులు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఎప్పుడైనా చూసారా మీరు? అంటే మేము చాలా సింపుల్గా ఉంటాం. రాజకీయాలు మాకు కొత్త కాదు, ఈ వ్యవస్థ మాకు కొత్త కాదు. ఫ్రీడమ్ ఫైటర్ వ్యవస్థ నుంచి ఇప్పటివరకు కూడా మా కుటుంబాలు అన్నీ అందులో ఉన్నటువంటి కుటుంబాలు, మాకేమి రాజకీయంగా మేము కొత్తగా రాలేదే. మేము ఎవరు ఈ సమాజానికి తెలియనటువంటి వాళ్ళం, తెలియనటువంటి కుటుంబాలు కాదే. కొన్ని వేల కుటుంబాలకి మేము కుటుంబాలకి జీవితాలను ఇచ్చామే. కాబట్టి మాకెవరు కూడా శత్రువులు లేరు. ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలో కూడా నాకు ఎవరు శత్రువులు లేరు. కాబట్టి అనవసరమైన ఆర్భాటం అవసరం లేదనేది నా అభిప్రాయం. నాకు అవసరమైనప్పుడు తప్పనిసరిగా నేనే పోలీస్ వాళ్ళకి రాసి తప్పనిసరిగా తెచ్చుకుంటాను. అంటే విప్గా చేశారు, జిల్లా అధ్యక్షులుగా చేశారు. ఎవరైనా మీ అభిమానులు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇంకా ప్రమోషన్ కోరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికైనా. కానీ ఆ స్థాయి కోనరావు గారికి దక్కలేదు. ఒకసారిగా విప్గా చేసిన వ్యక్తి మళ్ళీ కేవలం ఈసారి ఎమ్మెల్యేగానే ఉండిపోతున్నారు అనేటువంటి నిరసన భావం అయితే ఉంది. బహిరంగంగా వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి అది ఉండొచ్చు, ఉండడంలో తప్పు లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దానికి సామాజిక వర్గం అనేది కొలమానం కాదు. ఈ జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రణస్థలం వరకు అభిప్రాయం ప్రజల్లో ఉండొచ్చును. నేను మనకు సాధారణ శాసనసభ్యుడిగా వచ్చాను. కొన్ని వేలాది మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆమదాల చిట్ట చివరి వరకు కూడా వేలాది మంది అందరూ పాల్గొన్నారు. అంటే దానికి ఏం అధికారం లేదు. ప్రజల మన్నలను గెలవడానికి, ప్రజల మనసును గెలవడానికి పదవులు కాదు ప్రామాణికం, ప్రజాసేవే ప్రామాణికం. నాకు ఎప్పుడో చెప్పాను, మన కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. పదవుల కన్నా ప్రజలు ముఖ్యం. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసమే పోరాడాను. నా మీద పెట్టిన కేసులేవో అవినీతి కేసులు కాదు, ప్రభుత్వం మీద తిరగబడినటువంటి కేసులు. ప్రభుత్వ అధికారులు ఎవరికైతే ప్రజలకు ఇబ్బంది పెడుతుంటో వాళ్ళ మీద తిరగబడిన కేసు అంతే తప్ప, లేకపోతే పోరాటాలు చేసేటప్పుడు పెట్టినటువంటి కేసులు, అంతేగాని అవినీతి కేసులు కాదు కదా. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది నా నైజం, నా వ్యక్తిత్వం. ప్రజల కోసం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నా స్టైల్ ఒకటే ఉంటుంది. అధికారం ఉన్నా నేనేమి దాన్ని అధికారం తీసుకోను, బాధ్యతగా ప్రవర్తిస్తాను, ఇంకా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తాను. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడతాను. అంటే గన్మెన్ ఇప్పుడు తిరస్కరిస్తున్నారు. మనం ఇటీవలే జడ్పీ సమావేశ మందిరంలో